పుష్ప సంబంధించి పుష్ప 3కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. దాని గురించి మనం వీడియోలో క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'పుష్ప 3' గురించి డిస్కస్ చేసుకున్నట్టయితే యూజువల్లీ 'పుష్ప 2' ఎండ్ అయిపోయిన తర్వాత ఒక మంచి పాయింట్ దగ్గర ఎండ్ చేశారు. నెక్స్ట్ ఏమవుతది అనేటువంటి కైండ్ ఆఫ్ క్వెషన్ అయితే మిగిల్చారు. ఏ చిన్న పాయింట్ కూడా క్లారిటీ అయితే లేదు. డెఫినిట్‌గా పార్ట్ 3 అనేది ఎక్స్ట్రార్డినరీ వేలో ఉంటే గనక కమర్షియల్‌గా చాలా పెద్ద సక్సెస్ అవుతది. ఎస్పెషల్లీ హిందీ బెల్ట్‌లో అదొక విధ్వంసాన్ని సృష్టిస్తుంది. అందులో మన దగ్గర కూడా గట్టిగా కొడతది. అందులో డౌట్ లేదు. సో, మేబీ హిందీలో ఓన్లీ 1000 క్రోర్ నెట్ కూడా ఓపెన్ అవ్వచ్చేమో అని పార్ట్ 3కి నాదైతే పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే అక్కడ 'పుష్ప 2'కి అక్కడ 800 క్రోర్ నెట్ క్లబ్ అనేది అక్కడ ఓపెన్ అయింది. సో, 700 కూడా 'పుష్ప 2' ఓపెన్ చేసింది. సో, ఆ లెవెల్‌లో కొట్టింది 'పుష్ప 2' అక్కడ. పార్ట్ 3కి 1000, 1200 కూడా కొట్టొచ్చు నెట్. అక్కడ లెవెల్ ఆఫ్ హైప్ ఉంటది పార్ట్ 3కి హిందీ సైడ్. మన దగ్గర కూడా మంచి హైప్ ఉంది. ఇక తమిళ్, కర్ణాటక మార్కెట్స్ కూడా చాలా మంచి మార్కెట్ ఉంది. మలయాళంలో అయితే అంత ఎక్స్‌పెక్ట్ చేసుంటే రాలా. సో, పార్ట్ 3 ఎప్పుడొస్తదనేటువంటి కైండ్ ఆఫ్ క్వెషన్ ఉంది. దానికి 'మైత్రీవ్' మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ రీసెంట్‌గా 'రాబిన్ హుడ్' మూవీ తీస్తున్నారు కదా! వాళ్ళు దీనికి సంబంధించి 'రాబిన్ హుడ్' నితిన్ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ, ఆ ప్రెస్ మీట్‌లో ఈవెంట్‌లో క్లారిటీ ఇచ్చారు. అదేంటంటే వాళ్ళేం చెప్పారంటే 'పుష్ప 3' సినిమా 2028 సంవత్సరంలో ఖచ్చితంగా రిలీజ్ అవుతదని చెప్పారు. వేరే మూవీస్‌తో ఆయన బిజీగా ఉన్నారు. అది అయిపోయిన తర్వాత 2028 నాటికి అది వస్తుందన్నారు. 2024లో సెకండ్ పార్ట్ ఉంది. 2028లో థర్డ్ పార్ట్ అన్నారు. నా గెస్ అయితే 29లో వస్తదనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన చెప్పింది ప్రెజెంట్ 'అట్లీ'తో పని చేస్తున్నారు అల్లు అర్జున్ కూడా ఓపెన్‌గానే చెప్పారు ప్రొడ్యూసర్. సో, ప్రస్తుతానికి 'అట్లీ'తో వర్క్ చేస్తున్నారు. ఆ ప్రోగ్రెస్ నడుస్తుందని క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్. సో, అల్లు అర్జున్ నెక్స్ట్ 'అట్లీ'తో సినిమా తీయబోతున్నారు. ఇనీషియల్‌గా అందరూ చెప్పిందేంటి 'త్రివిక్రమ్‌తో' కూడా సినిమా ఉందని ఓపెన్‌గా చెప్పారు. అంటే 2024 గుంటూరు కారం అయిపోయిన దగ్గర నుంచి 'త్రివిక్రమ్' ఖాళీ కాబట్టి ఈ పాటికి ఆయన స్క్రిప్ట్ వర్క్ అంతా ఫినిష్ చేసుకొని ఉంటారు. ప్రీ ప్రొడక్షన్ కూడా అయిపోయి ఉంటదని అందరూ అనుకున్న టైంలో ట్విస్ట్ ఏంటంటే ఆ సినిమా కాదు. కాకపోతే అది కూడా ఈ గ్యాప్‌లో స్టార్ట్ అయిపోతది. సో, సైమల్టేనియస్‌గా 'అట్లీది', 'త్రివిక్రమ్‌ది' షూట్ అవుతాయనేది అర్థమవుతుంది. కానీ ఇనీషియల్‌గా 'అట్లీ' మూవీ షూటింగ్ ఫస్ట్ స్టార్ట్ అవ్వబోతుందని అర్థమవుతుంది. సో, దాని తర్వాత 'త్రివిక్రమ్', 'అల్లు అర్జున్' మూవీ ఉండబోతుందని అర్థమవుతుంది. సో, 'సందీప్ రెడ్డి వంగ'తో కూడా అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చారు గదా! అని డౌట్ కూడా ఉంది చాలా మందికి. అయితే 'సందీప్ రెడ్డి వంగ' చాలా ఎక్కువ టైం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. 'స్పిరిట్' చాలా టైం తీసుకున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ గాని, స్క్రిప్ట్‌కి గాని, మ్యూజిక్ గాని చాలా ఎక్కువ టైం తీసుకున్నారు. 'సందీప్ రెడ్డి వంగ.' సో, మరి 'యానిమల్ పార్క్' ఉంది. దీని తర్వాత 'యానిమల్ పార్క్ 2' కింద లెక్కుంటది. అది కూడా ఎప్పటినుంచో ఉన్నటువంటి ప్రాజెక్ట్. అది కూడా కంపల్సరీ 'యానిమల్ పార్క్' పీక్స్ లెవెల్ ఆఫ్ రైటింగ్ ఉంటదనికని చెప్తున్నారు. సో, 'రణబీర్ కపూర్' కూడా రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో చెప్తూ 'యానిమల్ పార్క్' గురించి 2 సీన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు నాకు. అండ్ వంగు సందీప్ వంగ చాలా బావుందనేసి. సో, 'యానిమల్ పార్క్' ఔట్ ఆఫ్ ది బాక్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటదని 'రణబీర్ కపూర్' చాలా ఓపెన్‌గా చెప్తున్నాడు. సో, ఓన్లీ హిందీలోనే ఆ మూవీ 7, 8 కోట్ల నెట్ కొట్టే పరిస్థితి ఉంది. సో, మిగతా లాంగ్వేజ్‌లో ఎట్లా వస్తాయేంటని చెప్పలేం. మేబీ మిగతా చోట్ల కూడా జాగ్రత్తగా బాగా వర్కౌట్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. క్రిటిసిజం ఎక్కువ ఉండొచ్చు గానీ, సేమ్ టైమ్ ఆడియన్స్ నుంచి ఆ పాజిటివ్ రిసీవింగ్ కూడా ఎక్కువ ఉండే పరిస్థితి ఉంది. సో, గట్టిగా కొట్టే అవకాశం కనిపిస్తుంది 'యానిమల్ పార్క్‌కి.' సో, ఆ అవకాశం చూసుకొని దానికెళ్తారా? లేకపోతే దాని తర్వాత వస్తారా? అంటే 'స్పిరిట్' పూర్తయిన తర్వాత 'అల్లు అర్జున్' మూవీకొస్తారా 'సందీప్ రెడ్డి వంగ' లేదా 'యానిమల్ పార్క్'కెళ్తారా అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటది. సో, షూట్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వల. 'రాజా సాబ్' ఒకటుంది. దానికోసమే అంటే కేవలం 'స్పిరిట్' కోసమే 150 రోజులు కాల్ షీట్ ఇవ్వబోతున్నాడు 'ప్రభాస్.' సో, ఇవన్నీ కూడా ఉన్నాయి. అది కూడా నాన్ స్టాప్ షూట్ అనేది నడవబోతుంది. అది కూడా 6 నెలల్లో ఫినిష్ అయిపోద్ది. సో, ఒక 2 మంత్స్ బ్రేక్ అంట. షెడ్యూల్‌కి కొత్త సెట్‌లవి రెడీ చేయాలి కాబట్టి దానికోసం బ్రేక్ లేదంటే అసలు బ్రేక్ లేదు. సో, ఈ సినిమా అయ్యే వరకు ఏది చేయకూడదనేది 'ప్రభాస్' అనుకునే పరిస్థితి ఉంది. సో, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో, 'స్పిరిట్' అనేది సెకండ్ హాఫ్‌లో స్టార్ట్ అవుతది. ఏ జూలైలోనో, ఆగస్ట్‌లో స్టార్ట్ అవుతది 2025కి. సో, నెక్స్ట్ ఇయర్ జనవరికో, ఫిబ్రవరి వరకు అవుతది షూటింగ్ అనేది. అయిపోయిన తర్వాత అది మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అన్నీ చూసుకొని 26 సమ్మర్‌కొచ్చే పరిస్థితి ఉంటది సమ్మర్. అటు ఇటుగా 26 సమ్మర్ అవ్వచ్చు 'స్పిరిట్' వచ్చేసరికి. జూన్ అవ్వచ్చు. సో, ఎందుకంటే మధ్యలో 'రాజాసాబ్' ఉంది, 'ఫౌజీ' ఉంది. 'ఫౌజీ' వచ్చేస్తది. టెంటేటివ్ టైటిల్ అది. సో, 'ఫౌజీ' వచ్చిన తర్వాత కొన్నాళ్ళు గ్యాప్ ఉండాలి కదా! మరి 3 నెలలైనా గ్యాప్ ఉండాలి కదా! ఇంకో సినిమాకి. వీలైతే ఎక్కువుండాలి. సో, అట్లా ఉంటది కాబట్టి ఆ ప్రకారంగా ఇది ఉంటదని నేను అనుకుంటున్నా 'స్పిరిట్.' సో, దాన్ని బట్టి 2026 సెకండ్ హాఫ్‌లో ఏదో టైంలో వస్తది 'స్పిరిట్' సినిమా. సో, అదొచ్చాక మళ్ళీ కొన్నాళ్ళు బ్రేకు, దానికి ప్రీ ప్రొడక్షన్ 'యానిమల్ పార్క్' స్క్రిప్ట్ రైటింగు, ప్రీ ప్రొడక్షను ఇవన్నీ అయ్యేసరికి 2027, 28 వచ్చేస్తది అనేది నా ఫీలింగ్ 'సందీప్ రెడ్డి వంగ.' సో, ఫస్ట్ హాఫ్‌లో స్టార్ట్ చేయొచ్చు. సో, 'బ్రహ్మాస్త్ర' అవన్నీ అవగొట్టేసుకుంటే అప్పుడు 'రణబీర్ కపూర్‌తో' 'యానిమల్ పార్క్' స్టార్ట్ చేసే సిట్యుయేషన్ ఉంటది. సో, 2028 ఫస్ట్ హాఫ్‌లో 'రణబీర్ కపూర్' స్టార్ట్ అయితే 'యానిమల్ పార్క్' 2028 అయిపోద్ది. 28 ఎండింగ్‌కి అది రిలీజ్ అయితే 29లో మనకి 'స్పిరిట్' పార్ట్ 2 లేదంటే 'అల్లు అర్జున్' సినిమా. సో, 2029కి వస్తదని మనకు కూడా అనిపిస్తుంది. సో, ఖచ్చితంగా లేట్ అయ్యే పరిస్థితి ఉంటది. 'పుష్ప 2' అంత లేట్ అయింది 3 అవ్వదా అని. సో, ఈ గ్యాప్‌లో 'అల్లు అర్జున్‌ది' ఎవరో ఒకళ్ళు 2 సినిమాలు తీస్తారు. 'అల్లు అర్జున్' అదే 'అట్లీ'తో అట్లాగే 'త్రివిక్రమ్' మళ్ళీ బ్యాక్ టు 'పుష్ప 3' అనేది నాకు అనిపిస్తున్నటువంటి లెక్క.